ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు పేర్ ఆఫ్ యాంగిల్ బై సెక్టర్స్ అనే థీరం గురించి నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ థీరము. ఇఫ్ ద ఈక్వేషన్ ax square plus 2hxy plus by square equal to 0 represents a pair of intersecting lines, then the combined equation of pair of angle bisectors of these lines is h of x square minus y square is equals to a minus b of xy. ఏంటంటే మనకు తెలుసు కదా, ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ లైన్స్ అని, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అని చెప్పేసి, విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ గుండా వెళ్ళేటువంటి రెండు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇది. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ దోస్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఆరిజిన్ దగ్గరనే ఇంటర్సెక్ట్ అవుతాయి. అవి ఎట్లుంటుంది మనకు, ఎట్లుంటాయి అవి రెండు కూడా? సమ్ వాట్ లైక్ దిస్. ఇది ఒకటి అనుకుంటే ఇది ఒకటి అనుకుందాం, ఇది ఒక లైన్ అదొక లైన్ అనుకుందాం. ఇటువంటి రెండు లైన్లను కలిపి రిప్రజెంట్ చేస్తుంది ఇది తెలుసు మనకి. రిప్రజెంట్ ఇన్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ దీస్ లైన్స్. అయితే ఈ లైన్స్కి యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దీని సప్లిమెంటరీ అయింది, ఇది ఒక యాంగిల్. ఈ రెండు యాంగిల్స్కి బైసెక్టర్స్ ఉంటాయి కదా, ఇదొకటి ఇదొకటి, ఇలా బైసెక్టర్స్ ఉంటుంది కదా. ఈ రెండింటి కంబైన్డ్ ఫార్ములా మనకి ఇదేలాగా అయితే ఈ రెండింటి కంబైన్డ్ ఫార్ములాను ఈ పేర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్కి కంబైన్డ్ ఫార్ములా ఇది అవుతుంది అంటుండు అని చూపించమంటుండు. అది ప్రూవ్ చేయాలి మనం. అర్థమైంది కదా. నార్మల్గా మనకు ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ లైన్స్ ఏంది, ఇవి రెండు, విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్, దే ఆర్ రిప్రజెంటెడ్ బై దిస్ ఈక్వేషన్. అయితే ఈ రెండు స్ట్రేట్ లైన్స్ యొక్క యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి కదా, ఈ మధ్యలో యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ యాంగిల్ బైసెక్టర్స్కి కంబైన్డ్ ఈక్వేషన్ ఉంటుంది, అదే ఇది అవుతుందని ప్రూవ్ చేయమంటుండు వాడు. సరే చూద్దాం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం బేసిక్గా ఇది టీటా చేస్తుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది కదా అండి, ఇది టీటా చేస్తుంది అనుకున్నాం. అండ్ ఈ లైన్ ఉంది కదా, ఇది పై చేస్తుంది అనుకున్నాం. అంటే ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాం కదా, ఈ స్ట్రేట్ లైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏమో టీటా అనుకుందాం, ఈ స్ట్రేట్ లైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏమో పై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు రెండింటి స్లోప్స్ ఏమైంది ఒకసారి చెప్పండి. ఫస్ట్ దాని స్లోప్ ఏమైంది, ట్యాన్ టీటా అవుద్ది. సెకండ్ దాని స్లోప్ ఏమవుద్ది, ట్యాన్ పై అవుద్ది. ఇది సమ్ M1 M2 అనుకోవచ్చు మీరు కావాలంటే. ఫస్ట్ దాని స్లోప్ ఏమో ఇది అవుద్ది, సెకండ్ దాని స్లోప్ ఏమో ఇది అవుద్ది, ఇది తెలుసు మనకు. అయితే స్లోప్ ఫామ్ ఏంది బేసిక్గా మనకు, ఇన్ జనరల్ మనకు స్లోప్ ఫామ్ ఏంది, y = mx. y = mxని m = tan θ అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ చేస్తే y = tan θ × x ఇట్లా వస్తుంది. దట్ ఈక్వల్స్ tan θ అంటే ఏంటిది, sin θ / cos θ అని రాయొచ్చు కదా, మల్టిప్లైడ్ బై x. సో cos θని ఇటు మల్టిప్లై చేస్తా, కాస్ మల్టిప్లికేషన్, sin θ × x అవుద్ది, దట్ ఈక్వల్స్ టు cos θ × y అవుద్ది. సో cos θ × y అవుద్ది, sin θ × x అవుద్ది. నేను ఎట్లా రాసిన ఈక్వేషన్ లాగా, x sin θ మైనస్ y cos θ దట్ ఈక్వల్స్ 0 అని రాయొచ్చు. ఇది సిమెట్రిక్ ఫామ్ అంటారు. ఇదే మనం యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు స్ట్రేట్ లైన్ రిప్రజెంట్ చేయడానికి. సో దిస్ ఈస్ ద స్ట్రేట్ లైన్, ఫార్మ్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ హ్యావింగ్ స్లోప్ m పాసింగ్ త్రూ ఆరిజిన్. అంతే కదా, హ్యావింగ్ స్లోప్ m పాసింగ్ త్రూ ఆరిజిన్. ఈక్వేషన్ ఏంది, y = mx. దీన్నే ఇట్లా రాసుకున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. సో దీని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏంది, టీటా. ఇంకోటి అంటే టీటా అన్నట్టు, అంటే ఫస్ట్ది టీటా అంటే ఇది M1 అన్నట్టు. M1 = tan θ1, tan θ. యా, ఇంకో దాన్ని ఆల్రెడీ పై అనుకున్నాం కదా, θ1 కాదు, టీటా అనుకున్నాం, పై అనుకున్నాం. సో M1 అన్నట్టు విచ్ ఈస్ tan θ. దాన్ని ఇట్లా రాసుకున్నాం. ఇంకో స్ట్రేట్ లైన్ ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని సేమ్ ఇలానే x sin π, దాని స్లోప్ ఏమైంది, tan π అయింది. సో y = ఏమవుతుంది, tan π వస్తుంది. y = m2x అనేది ఆ ఈక్వేషన్. m2 + మనం tan π సబ్స్టిట్యూట్ చేయొచ్చు. tan π సబ్స్టిట్యూట్ చేస్తే sin π / cos π, cos π వస్తే సేమ్ cos π × y = sin π × x. సేమ్ ఏమవుద్ది, x sin π మైనస్ y cos π దట్ ఈక్వల్స్ 0 అవుద్ది. ఇది ఒక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ తోటే చేయబోతున్నాం.
ఈ రెండు ఈక్వేషన్స్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది ఒకటి చెప్పండి నాకు. మన హెచ్ అనే మన మాస్టర్ ఈక్వేషన్ ఉంది కదా, హెచ్ దట్ ఈస్ ax² + 2hxy + by² రిప్రజెంట్ చేస్తుంది. ఇది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు మనం, ఇది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేయొచ్చు. చెప్పినా కదా, రెండు ఈక్వేషన్స్కి కంబైన్డ్ ఫామ్ ఉంటే అది ఎట్లా చెప్పిస్తావు కంబైన్డ్ ఫాము ఈ రెండు స్ట్రెయిట్ లైన్ నుంచి? ఏం లేదు, ఈ లైన్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అంటే x sin θ - y cos θ మల్టిప్లైడ్ బై x sin π - y cos π. దట్స్ ఇట్. ఇలా మల్టిప్లై చేసినాం, వచ్చేదే దీని రిజల్టెంట్ కంబైన్డ్ ఈక్వేషన్. ఇది కంబైన్డ్ ఈక్వేషన్ కదా, ఇది కంబైన్డ్ ఈక్వేషన్. బై ద వే ఇక్కడ మధ్యలో ఈక్వల్ కాదు, ఐడెంటికల్ అని దాని మీనింగ్. ఐడెంటికల్ అంటే కోఎఫిషియెంట్స్ కంపేర్ అవుతాయి అంతే తప్ప దానికి ఈక్వల్ టు కాదన్నట్టు, ఇది కాదన్నట్టు. దీనికి మధ్యలో రిలేషన్ ఉందన్నట్టు, ఐడెంటికల్ రిలేషన్. ఇది దేనైతే రిప్రజెంట్ చేస్తుందో ఇది కూడా సేమ్ దాన్నే రిప్రజెంట్ చేస్తుంది, ఆ విధంగా అన్నట్టు. సో మనం ఇక్కడ ఏం పెడతామంటే కోఎఫిషియంట్ లాంబ్డా పెడతాం. ఇలా రాసినప్పుడు ఏంటంటే ఇవి రెండు కూడా సేమ్ థింగ్ని రిప్రజెంట్ చేసినప్పటికీ మన కోఎఫిషియంట్స్లో డిఫరెన్స్ వస్తాయి అన్నట్టు. కోఎఫిషియంట్లో డిఫరెంట్ రాకుండా ఉండడానికి అని చెప్పేసి లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సో ఇట్లా కోఎఫిషియంట్స్లో డిఫరెన్స్ రాకూడదు అని చెప్పేసి లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తాం ఫర్ సమ్ రియల్ లాంబ్డా వేర్ లాంబ్డా ఈజ్ రియల్ అన్నట్టు. ఫర్ సమ్ రియల్ లాంబ్డా వేర్ లాంబ్డా డజంట్ ఈక్వల్ టు 0, లాంబ్డా 0కి ఈక్వల్ కాదు, లాంబ్డా ఇట్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ 0 అన్నట్టు, నాన్ జీరో క్వాంటిటీ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ మల్టిప్లై చేస్తే అయిపోద్ది దీన్ని లాంబ్డా. ఇక్కడ చూసుకుంటే కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తే sin θ sin π, x × x x², తర్వాత x sin θ y cos π. xy కోఎఫిషియంట్స్ తీద్దాం, తీస్తే ఏమైంది ప్లస్ xy కోఎఫిషియంట్స్ తీస్తే ఏమవుద్ది sin θ మైనస్ sin θ cos π. ఇక్కడ మైనస్ cos θ sin π, ఇట్లా వస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y × y y² cos θ cos π, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, నేను డైరెక్ట్ కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సేమ్ కోఎఫిషియంట్స్ అంటే ఐడెంటికల్ కోఎఫిషియంట్స్ అన్నట్టు. ఏ టర్మ్ ఆ టర్మ్, x² టర్మ్ xy టర్మ్, xy టర్మ్ y² టర్మ్ y² టర్మ్. అందుకని x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది, లాంబ్డా మల్టిప్లైడ్ బై sin π sin θ sin π అట్లా. సో ఏమవుద్ది, a ఈక్వల్స్ టు లాంబ్డా sin θ sin π అవుద్ది. a బై లాంబ్డా, ఈ లాంబ్డా ఇటు వస్తే a బై లాంబ్డా వస్తుంది, sin θ sin π. కామా ఇక్కడ xy కోఎఫిషియంట్ ఏముంది, లాంబ్డా మల్టిప్లైడ్ బై ఆల్ దిస్. ఇది ఏమవుద్ది చూసుకుంటే, ఈ మైనస్ పక్కన తీసేస్తే, మైనస్ బయటకు తీసేసాం అనుకోండి, ఏమైంది మైనస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మైనస్ లాంబ్డా అవుద్ది. sin a cos b ప్లస్ cos a sin b అవుద్ది. మైనస్లు రెండు పోయినాయి, ప్లస్ వస్తుంది ఇక్కడ, sin a cos b ప్లస్ cos a sin b. దీన్ని రాసుకోవచ్చు sin of a ప్లస్ b అవుద్ది. sin of a ప్లస్ b కాబట్టి ఇక్కడ మైనస్ ఎక్కడ రాద్దాం, ముందుకు రాద్దాం. సో మైనస్ లాంబ్డా అవుద్ది. ఇక్కడ ఏ కోఎఫిషియంట్స్ ఉంది, 2h అనే కోఎఫిషియంట్ ఉంది. సో 2h బై మైనస్ లాంబ్డా అవుతుంది. ఇక్కడ మైనస్ పెట్టుకుందాం, ఇక్కడ లాంబ్డా రాసుకుందాం. దట్ ఈక్వల్స్ టు xy కోఎఫిషియంట్ మనకి ఏమొచ్చింది, sin a cos b ప్లస్ cos a sin b ఏమవుద్ది, sin of θ ప్లస్ π అవుద్ది. కామా ఇది అయిపోయింది. దీని తర్వాత లాస్ట్కి మిగిలింది ఇది b ఉంది, b బై లాంబ్డా. అర్థం అవుతుందా, y² కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, లాంబ్డా ఇంటూ cos θ cos π ఉంది. సో ఇక్కడే ఉంది b ఉంది. సో b ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ cos θ cos π వస్తుంది. లాంబ్డా ఇటు పంపిస్తే ఏమవుద్ది, b బై లాంబ్డా అవుద్ది. దట్ ఈక్వల్ టు cos θ cos π, ఈ విధంగా వస్తుంది.
దీని తర్వాత ఇట్లా వచ్చినాక ఇది మనకు స్టాండర్డ్ డెఫినేషన్, స్టాండర్డ్ రిజల్ట్. ఇది వచ్చినాక మనం డైరెక్ట్ యాంగిల్ బైసెక్టర్ ఈక్వేషన్ ఏమైందో అందులోకి వెళ్ళిపోవాలి. యాంగిల్ బైసెక్టర్స్ ఏమవుద్ది, మన మెయిన్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వేషన్స్కి యాంగిల్ బైసెక్టర్స్ ఏమవుతాయి, ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా బై అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్. చేసినాం కదా, a1x ప్లస్ b1y ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ దట్ ఈక్వల్స్ 0. అది సో సేమ్ ఇట్లనే అక్కడ ఉన్నది ఇక్కడ రాసుకొని బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వేసుకోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ రాసుకొని ఎక్స్ సైన్ పై మైనస్ వై కాస్ పై వేసుకొని బై అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై దట్ ఈక్వల్స్ 0. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అవుతుంది, ఎందుకు నార్మల్గా లైన్స్ తీసుకోవచ్చు కదా, ఈ సైన్ థీటా కాస్ థీటా ఇంక్లూడ్ చేసి ఎందుకు తీసుకోవడం అంటే, ఇక్కడ చూసుకుంటే అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఏమైంది 1 అయిపోద్ది, ఇది కూడా 1 అవుద్ది. సో అందుకని అట్లా సులువుగా ఉండడానికి అని చెప్పేసి మనం అట్లా తీసుకుంటాం అన్నట్టు, సైన్ థీటా కాస్ థీటా రాసినాం. సో ఏమవుద్ది, ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ సైన్ పై మైనస్ వై కాస్ పై దట్ ఈక్వల్ 0. ఇప్పుడు సింపుల్గా ఏమవుద్ది, ఇదేంది, ఇది యాంగిల్ బైసెక్టర్స్ ఈక్వేషన్, కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి మనకు. కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు ఇది ఎట్లుంది చూడండి, కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎట్లుంది మనకు, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్ టు 0 లాగా ఉంది కదా, ఏ మొత్తం ఏ అనుకుని ఇది బిదాం ఏ ప్లస్ ఆర్ మైనస్. ఈ రెండింటి కంబైన్, ఇందులో రెండు ఈక్వేషన్స్ ఉంటాయి, ఏముంటాయి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఒకటి, ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఒకటి. ఇంతకుముందు చెప్పినా కదా, నార్మల్గా ఇట్లా రెండు లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి, దాని కంబైన్డ్ ఈక్వేషన్ ఏమవుద్ది, ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ మల్టిప్లై చేయాలి, ఇట్లా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుద్ది. అప్పుడు ఏమైంది దాని మీనింగ్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే ఇది కంబైన్డ్ ఈక్వేషన్. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఒక చిన్న రఫ్ ఎగ్జాంపుల్ లాగా చెప్పిన, కంబైన్డ్ ఈక్వేషన్ ఇట్లా ఎందుకు అయితే అని. సో అట్లా సేమ్ దీన్ని దీని లెక్క రాయాలి. ఏ ప్లేస్ ఏముంది, ఇది ఉంది, బి ప్లేస్ ఏముంది, ఇది ఉంది. సో ఏమవుద్ది, ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ సైన్ పై మైనస్ వై కాస్ పై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ 0. ఇప్పుడు మనం ఏం రాసుకున్నామంటే, ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్గా వేసుకోవాలి, ఇది ఇక్కడ రాద్దాం. బై ద వే, ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ తర్వాత మైనస్ ఎక్స్ సైన్ పై మైనస్ వై కాస్ పై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ 0. ఇది వచ్చింది మనకి. వచ్చినాక సింపుల్ ఇక్కడ ఏముంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఇది మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా సింపుల్గా చేయొచ్చు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై వస్తుంది. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ పై, అంతే కదా. ఇందులో ఏ స్క్వేర్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, ఇందులో ఏ స్క్వేర్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ పై ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏముంటుంది, 2xy సైన్ థీటా కాస్ థీటా అక్కడ మైనస్ 2xy సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా మైనస్ 2xy వస్తుంది, కానీ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది, ప్లస్ 2xy సైన్ పై కాస్ పై. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో వై స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏమొస్తుంది, వై స్క్వేర్ కాస్ స్క్వేర్ పై ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ స్క్వేర్ పై. ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చాక దట్ ఈక్వల్స్ 0, ఆల్రెడీ దట్ ఈక్వల్ 0. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ పై మైనస్
దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం బై ద వే, ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, అసలు అది ఏం లేదు. -2xy కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, లేదా +2xy లాగానే ఉందని +2xy కామన్ తీస్తే ఏమొస్తుంది, sin π cos π మైనస్ sin θ cos θ. తర్వాత ఏమొస్తుంది, sin π cos π మైనస్ sin θ cos θ, రైట్. దీన్ని చూడండి ఒకసారి, +y² ఆఫ్ cos² θ అని 1 - sin² θ అని రాయొచ్చు, మైనస్ cos² పైన ఏమని రాయొచ్చు, ఆఫ్ 1 - sin² π అని రాయొచ్చు, నాట్ ఈక్వల్ 0. ఇక్కడ చూసుకుంటే 1 - sin² θ ఉంది, -1 ఉంది, +1 -1 క్యాన్సిల్ అవుద్ది, సో -sin² θ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ +sin² π వస్తుంది. ఇక్కడ సో చూసుకుంటే +sin² π -sin² θ, ఇక్కడ ఏముంది +sin² θ -sin² π ఉంది, ఇది నెగిటివ్ వచ్చింది, సో మనం ఇది కామన్ తీసినాం అనుకోండి, sin² θ -sin² π కామన్ తీస్తే దీనికి x² వస్తుంది, కానీ ఇది మాత్రం -y² వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే sin² θ ఇంటూ -y², సో ఇక్కడ చూడండి y² ఇంటూ -sin² θ, సో మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రావాలి sin² θ వచ్చిందా, మైనస్ ఇంటూ మైనస్ +sin² π ఉంది, ఈ విధంగా. తర్వాత +2xy, దీన్ని ఏమన్నా దీన్ని బై ద వే దీన్ని అటు పంపించాలి, అవతల పంపించాలి, దీన్ని ఇలానే ఉంచుకుందాం, sin π cos π sin θ cos θ దట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ sin² θ ఇంటూ sin² θ మైనస్ sin² π x² మైనస్ y². ఇక్కడ +2xy sin π cos π ఉంది, ఇటు ఈక్వల్ టు అవతలకి తీసుకుపోతున్నాం, అప్పుడు ఏదో మైనస్ అవుద్ది, -2xy sin θ cos θ ఉంది, ఇదేమో ప్లస్ అవుద్ది, సో xy ఆఫ్ sin 2θ మైనస్ sin 2π అవుద్ది, అర్థమైందా, బై ద వే 2 sin π cos π 2 sin θ cos θ ఈక్వల్ టు ఏంది sin 2θ, ఇది మనం యూజ్ చేసినాం ఇక్కడ, సో 2 sin π cos π ఏమవుద్ది sin 2π, 2 sin θ cos θ ఏమవుద్ది sin 2θ, ఈక్వల్ టు అవతలకి ఏంది కాబట్టి ఇది మైనస్ ఉన్నది, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇటు మైనస్ వచ్చింది, అది, సో దట్ ఇంప్లైస్ sin² θ మైనస్ sin² π. దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ xy చలో బై ద వే దీన్ని మనకు ఇంకొక ఇది దాన్ని ఏమంటారు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ మనకి ఇంకొకటి తెలియాలి, ఏం తెలియాలంటే sin² a మైనస్ sin² b ఈక్వల్స్ టు sin ఆఫ్ a ప్లస్ b మల్టిప్లైడ్ బై sin ఆఫ్ a మైనస్ b, ఇది తెలియాలి, సో దట్ ఈక్వల్ టు సేమ్ దీనిలో రావచ్చు కదా, sin ఆఫ్ θ ప్లస్ π sin ఆఫ్ θ మైనస్ π రాసేసిన, మల్టిప్లైడ్ బై x² మైనస్ y² దట్ ఈక్వల్స్ టు xy. ఇది ఎట్లుంది, ఇంకో ఐడెంటిటీ తెలియాలి, ఇది రాయాలంటే మనకు ఏం ఐడెంటిటీ, ఇక్కడ రాస్తా, sin c మైనస్ sin d దట్ ఈక్వల్ టు 2 sin c మైనస్ d/2 cos c ప్లస్ d/2. సో 2 sin c మైనస్ d/2, c మైనస్ d అంటే ఇది c ఇది d, 2θ మైనస్ 2π, ఐ మీన్ 2θ మైనస్ 2π/2 అంటే θ మైనస్ π వస్తుంది, కాస్కి ప్లస్ వస్తుంది, కాస్ ఆఫ్ θ ప్లస్ π వస్తుంది, ఇది ఒక ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ, ఇది కూడా. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఇక్కడ sin ఆఫ్ θ మైనస్ π ఉంది, ఇక్కడ కూడా sin ఆఫ్ θ మైనస్ π ఉంది, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి, గివెన్ θ డజంట్ ఈక్వల్స్ టు π, θ డజంట్ ఈక్వల్స్ టు π అవుతేనే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఒకవేళ θ ఈక్వల్ టు π అయితే క్యాన్సిల్ అవ్వవు, 0/0 ఫామ్ వస్తుంది, ఇండెఫినిట్ అన్డిటర్మినెంట్ ఫామ్ వస్తుంది, సో θ డజంట్ ఈక్వల్ టు π అవ్వాలి, అప్పుడు మాత్రం ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగిలింది ఏంది sin ఆఫ్ θ ప్లస్
పై మల్టిప్లైడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2xy cos of theta plus pi given theta doesn't equal to pi. ఇది అయినప్పుడు మాత్రం ఇది ఓబే అవుతుంది. దట్ ఇంప్లైస్ మనకి ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే సైన్ ఆఫ్ థీటా ప్లస్ పై ఏమొచ్చింది, -2h/λ వచ్చింది. ఇక్కడ పెట్టేయచ్చుగా -2h/λ ఈక్వల్ టు 2xy కాస్ ఆఫ్ థీటా ప్లస్ పై ఏమొచ్చింది. బై ద వే కాస్ ఆఫ్ థీటా ప్లస్ పై అంటే ఏంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇలా రాసుకోవచ్చుగా. నేను రాసుకుంటే దట్ ఇంప్లైస్ -2h/λ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2xy ఆఫ్ చూద్దాం. ఇక్కడ కాస్ థీటా కాస్ పై ఏమొచ్చింది, b/λ వచ్చింది. ఇక్కడ అదే ఉందిగా కాస్ థీటా కాస్ పై, సో b/λ మైనస్ సైన్ థీటా సైన్ పై ఇక్కడ ఏముంది a/λ ఉంది. సో a/λ రాసేసాం. సో ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఈ లాండా ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా లాండా ఎల్సిఎం వస్తుంది. లాండా కట్ అయిపోయింది. ఫర్ లాండా డజంట్ ఈక్వల్ టు 0 కానప్పుడు మాత్రమే కట్ అవుతుంది. ఈ మైనస్ ఉంది, ఈ మైనస్ ఇటు పంపిస్తే ఏమవుద్ది, ఇది a-b అయిపోద్ది. ఇక్కడ టు క్యాన్సిల్ చేస్తా. h ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మిగిలిద్ది, ఇక్కడ xy మిగిలిద్ది. దిస్ ఈస్ ద ఈ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ది గివెన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ax² + 2hxy + by² ఈక్వల్స్ 0. ఇది అన్నట్టు ax² + 2hxy + by² 0 ఏవైతే రెండు స్ట్రేట్ లైన్లు రిప్రజెంట్ చేస్తాయో వాటి యాంగిల్ బైసెక్టర్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ పేర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఈస్ దిస్ అన్నట్టు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అన్నట్టు ఇది చాలా